హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మా రాక్సీ గాడైతే ఉదయాన్నే వచ్చేసి కుక్కలు పిల్లులు వెళ్తుంటే చూస్తుండాలన్నమాట వాటిల్ని. ఇంకా బండి కాడైతే నుంచొని చూస్తున్నాడు, ఏదైనా పక్షి కనిపిస్తుందేమో అరుద్దాము. ఇంకా టాయిలెట్ పోయాలా బండి పైన, నేనున్నాను చూస్తా అందుకని చెప్పి ఆగి చూస్తున్నాడు అనమాట. ఇంకా మా చెట్టుకైతే మల్లెపూలు పూసినాయండి, వాళ్ళు కూడా మరిన్ని. ఇవి శుక్రవారం రోజు మట్టుకి రావన్నమాట. పండగలకి శుక్రవారం రోజు అయితే ఒకటో రెండో ఉంటాయి. విడి రోజుల్లో మట్టుకి ఒక 8-9 పూలు అట్లా పూస్తాయి కాపు వేసినప్పుడైతే. ఇంకా ఇవన్నీ నేను ఒక బాక్స్లో పెట్టేసి పెడతానమాట. శుక్రవారం రోజుకి ముందల రోజు పూలు ఏమన్నా తర్వాత రోజు వాడేస్తాను. అట్లా పెట్టేసేసి ఇంకా శుక్రవారం రోజు మట్టి ఖచ్చితంగా ఉంచుకుంటాను మల్లెపూలు పూస్తే మాత్రం. ఇంకా ఈ పూలన్నీ కోసేసి ఇంకా ఒక బాక్స్లో పెట్టి పెట్టేశాను. ఇంకా శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది కదా, కావాలి అని చెప్పేసి కొంచెం అమ్మవారికి మాల, చిన్న మాల లాగా అవుతుంది. ఇంకా ఈ 2 రోజులు కనుక ఉంచానంటే ఈ పూలన్నీ కోసేసి పెట్టాను. ఇంకా మా అక్క కూడా మందార పూలు ఇచ్చిందనమాట. మందార పూలు కూడా ఎక్కువే పూస్తున్నాయండి. ఇంకా శుక్రవారం రోజుకైతే వస్తాయో లేదో కానీ ఇప్పుడైతే మరిన్నే పూస్తున్నాయి. ఇంకా మందార పూలు పెట్టేసి పూజ చేశాను అనమాట. ఇంకా ఉదయాన్నే ఈ పూలన్నీ కోసేసి బయట ముగ్గు వేసేసాను కడిగేసి. ఇంకా డైలీ మార్నింగ్ ఇదే ఉంటుందండి. ఫస్ట్ లేసి వచ్చేసి బయట కడిగేసి ముగ్గు వేస్తాను. ఆ తర్వాత పూలు ఏమైనా ఉంటే కోసేసుకొని తీసుకొని లోపలికి వచ్చేస్తా. ఇంకా బయటికి వెళ్ళను అనమాట. ఇంకా క్యారేజ్ పెట్టాలి కదా ఉదయాన్నే, అందుకోసం అని చెప్పి తోటకూర ఉంటే కట్ చేసేస్తున్నాను. ఇది కూడా ఆర్గానిక్దేనండి, కానీ ఇదేంటో కొంచెం పండిపోయినట్టుగా రంధ్రాలు అవి ఉన్నాయి, ఆకుకి బాగాలేదు, కొంచెం మచ్చలుగా అట్లా ఉంది. అవన్నీ తీసేసి నీట్గా కట్ చేసి పెట్టాను మిగతావి. ఇంకా పప్పు వేద్దాంలే అని చెప్పేసి పప్పులో వేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని టమోటాలు వేసాను. ఇంకా ఆకుకూర అంతా క్లీన్ చేసేసుకున్నాను. వాటర్లో వేసి 2 సార్లు క్లీన్ చేశాను. ఆకుకూరలో ఇసుక కానీ మట్టి కానీ ఏం లేదండి, నీట్గా ఉంది. ఇంకా కడిగేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ఉల్లిపాయ వేసేసి కుక్కర్ పెట్టేశాను. ఇదైతే 5-6 విజిల్స్ వచ్చిందాకా ఉంచాను. పప్పు కూడా టేస్ట్గా ఉందండి, ఆర్గానిక్ది కదా ఆకుకూర, టేస్ట్గానే ఉంది. ఇంకా రైస్ పెట్టేసి కుక్కర్ పెట్టేశాను ఒక పొయ్యి మీద అయితే. ఇంకా కుక్కర్ అయితే 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు వేసేసి పోపు వేసాను అనమాట. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎస్హెచ్ కలెక్షన్స్లో మీకు ఏమన్నా నచ్చితే శారీస్ 8142531172 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇంకా శారీస్ ఫొటోస్ అయితే పెడతాను. ఇంకా ఈవినింగ్ అయితే సేమియా ఉప్మా అయితే చేసుకున్నాము. ఇంకా సేమియా ఉప్మా అయితే లైట్గా ఆయిల్ వేస్ట్ చేశాను. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి.